సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు ఏస్తే గీస్తే లోక్సభలో అయితే 2 జాతీయ పార్టీలే మనుగడ సాధించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో బీఆర్ఎస్ కనుమరుగైతదని చెప్పేసి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మా కామెంట్ చేసిన నాయకులు ఉన్నారు కదండి, వీళ్ళ గురువులు ఇద్దరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు ఇద్దరే, వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడే ఈ టీఆర్ఎస్ పార్టీని మొగ్గలే తొంచేస్తామని చెప్పారు. వీళ్ళు తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని చెప్పి వీళ్ళు ఇద్దరు మాట్లాడారు. వాళ్ళ గురువులనే ఎదుర్కొని మేము తెలంగాణ సాధించినాం. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా స్థిరపడ్డాం. ఒక బలమైన రాజకీయ క్యాడర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇలా గులాబీ జెండా. ఎన్నికల్లో ఓడిపోతాం, గెలుస్తాం. డిఎంకే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది తమిళనాడు. ఒక్క ఏఐడిఎంకే పార్టీ సభ్యుడు కూడా పార్లమెంట్లో లేరు. ఏఐడిఎంకే జయలలిత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏఐడిఎంకే ఎంపీలు మొత్తం ఉన్నారు తమిళనాడు నుండి. ఒక్క డిఎంకే ఎంపీ లేడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పట్ల డిఎంకే ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో పట, డిఎంకే ఎంపీలు మళ్ళీ గెలిచిండ్రు. అట్లా ఉంటుంది రాజకీయం. వీళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం కోల్పోతే పార్టీ పోతుందా? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ లోక్సభ సభ్యులను ఎప్పటివరకు పూర్తిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది? మీకు లోక్సభలో మీరు ఇప్పటికే ప్లాన్ ప్రకారం మీరు ప్రచారం ముందుగా దూసుకెళ్తున్నది. దీనిలో ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? మా పార్టీ అధికారం కోల్పోయింది డిసెంబర్ 3 నాడు. నేను డిసెంబర్ 4 నాడు కరీంనగర్కి వచ్చిన, అంటే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన. నేను ఇప్పటివరకు మళ్ళీ హైదరాబాద్ మొహం చూడలేదు. ఇక్కడనే ఊరు తిరుగుతున్నా. గత 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం కరీంనగర్ ప్రజల మధ్యలోనే తిరిగిన. నేను తిరిగిన నీ ఊర్లు, నేను తిరిగిన మండలాలు, నేను మా పార్టీ కార్యకర్తలు గెలిచినంత మరి గెలిచిన ఎంపీలు కూడా తిరగలేదు. అది ప్రజలకు తెలుసు. కాబట్టి నేను నా మట్టికే నేను మాట్లాడతా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల మా కార్యకర్తలు ఒక్కరు కూడా పోలేదు. పార్టీ ఎన్నికలు కాకముందు కొంతమంది వేరు, కానీ ఓడిపోయిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కూడా మా పార్టీకి రాజీనామా చేయలేదు, వేరే పార్టీలా గెలవలేదు. ఇక రాష్ట్రం గురించి నాకు తెలియదు. నూతన ఉత్సాహం ఈ సభ తర్వాత మరింత ఆత్మవిశ్వాసము, నూతన ఉత్సాహం వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కార్యకర్తల్లో, నేతల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కేసులు మా మీద కుట్రపూరితంగా పెట్టిండ్రండి కరీంనగర్ నగరం లోపల. వాటిని ఎదుర్కొంటాం. హైకోర్టులో కూడా కేసులు వేస్తాం. దాన్ని ధీటుగా లీగల్గా ఫైట్ చేస్తాం మేము. నిన్న కూడా నేను మా కార్పొరేటర్ మిత్రులందరం కూర్చోబెట్టి మాట్లాడినా, ఐఎమ్ విత్ యూ, వీ విల్ ఫైట్ లీగల్లీ. ఏమైనా తప్పిదాలు ఉంటే ఇంత హింసించవలసిన చట్టాలు లేవు మన భారతదేశంలో. నేరం చిన్న నేరం. ఇంకా బౌండరీ లైన్ పక్కకు ఒకరి పేరు చూపితే కూడా కేసు పెట్టిండు. నేను దాన్ని పట్టుకరమని చెప్పిన ఫైలు. ఆ పోలీస్ అధికారికి అట్లా కేసు పెట్టడానికి లేదు. నేను ఒక ప్లాట్ కొనుక్కున్నా, నేను అమ్ముతున్నా, పక్క ప్లాట్ ఆఫ్ అదర్స్ అని రాస్తారు. ప్లాట్ ఆఫ్ XYZ అని రాసిండు. అదో నేరం కింద పెట్టిండ్రు. అది హైకోర్టులో పోతే చివాట్లు తింటారు ఈ పోలీస్ అధికారులు. నేను ఐఎమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్. నాకు తెలియదు, నిన్ననే తెలిసింది ఒక కార్పొరేటర్ మిత్రుడి మీద ఆ విధంగా కేసు పెట్టిరని. ఇట్ ఇస్ క్వైట్ ఇల్లీగల్. ఆ విధంగా కేసులు పెట్టడానికి వీల్లేదు. పోలీస్ ఆఫీసర్ నేరం జరిగితే కేసులు పెట్టాలి, కానీ నేరం జరగకుండానే ఊహాలోకంలో ఉండి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అది చట్టం ఒప్పుకోదు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కార్పొరేటర్ల పైన పలువురి మీద కేసు నమోదైంది. మొన్న సన్నాహక సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వారికి ఎవరిని వదలమంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కూడా కేసు నమోదైంది. చూస్తాం. ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటాం.